ఒక కేంద్ర మంత్రి కొడుకు తీవ్రమైన క్రిమినల్ నేరంలో ఇరుక్కొని దాదాపు 9 రోజుల పాటు పరారీలో ఉంది. చివరగా కేంద్ర మంత్రి నేనే న్యాయవాదులను పంపించి పోలీసులకు అప్పగించానన్న తర్వాత అతన్ని చర్లపల్లి జైలుకు తరలించాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ చుట్టూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ జర్నలిస్టులు గత 10-11 రోజుల నుంచి చిమ్ముతున్న విషయాన్ని, బాధితురాలికి వ్యతిరేకంగా, ఒక బాలికకు వ్యతిరేకంగా వీళ్ళు అల్లుతున్నటువంటి కథనాలను, మరోపక్క కేంద్ర మంత్రి కొడుకు మీద సానుభూతితో ఈవెన్ ఈరోజు కూడా ఫ్రంట్ పేజీలో రాసిన కథనాలను కనుక చూస్తే ఒకటే అనిపించింది, కనీసం ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పే ఫ్రీలాన్స్ జర్నలిస్టులైనా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు అయినా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. కాదు కూడదు అని 1995 లాంటి అటువంటి సంవత్సరాల్లో, అంటే మేము ఏం చెబితే అదే జనాలు నమ్మాలి అనే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకెంత భయంకరంగా వీళ్ళు జర్నలిజం చేసింటారో ఒక్కసారి తలుచుకుంటేనే నిజంగా భయం వేస్తుంది. ఇప్పుడు బొమ్మకి 2 వైపులా చూపించే జర్నలిజం ఉంది కాబట్టి ఓకే, కనీసం ఎవరికి వాళ్ళు విచక్షణ తోడుకొని నిజాలు తెలుసుకోగలుగుతున్నారు కాబట్టి ఓకే. కానీ ఇంకా అప్పటి పీరియడ్లో ఏంటంటే ఎంత అరాచకమైన జర్నలిజం నడిపి ఉండొచ్చు. ఈరోజు ఒక పత్రికలో ఫ్రంట్ పేజీ, అది వారాంత పలుకుల పత్రికలో ఫ్రంట్ పేజీలో వార్తలు ఏమంట, ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు లేకుండా కేంద్ర మంత్రి కొడుకు జైల్లో ఉన్నారట, ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు లేవట, ఆదివారం కదా నాన్ వెజ్ భోజనాన్ని నిరాకరించాడట, క్యాంటీన్లో నుంచి తెచ్చినటువంటి పాలు బెడ్డే తిని పాపం సరిపెట్టుకున్నారట, కలవడానికి జైలుకి ఇంకా ఎవరు రాలేదట కుటుంబ సభ్యులు. ఆయన పోయింది మొన్న రాత్రి, నిన్న ఆదివారము, ములాఖాతు ఉండదు, ఎవరికి ఉండదు, రూల్ అది. సోమవారం ఈరోజు పోతారు, కలుగుతారు. ఎంత సానుభూతి కోణం! ఆ మొత్తం వాళ్ళ ఫ్రంట్ పేజీ కథనంలో కనీసం అక్కడ ఒక బాధితురాలు, ఒక అమ్మాయి, తర్వాత ఫ్యూచర్ ఏంటి, ఎంత మానసిక వేదన ఆ కుటుంబం కూడా అనుభవిస్తూ ఉంటుంది. ఇటువంటివి ఎక్కడన్నా ఉన్నాయా? ఆయన పాపం జైల్లో ఉన్నాడు, ఆయనకు పాపం నాన్ వెజ్ కోడికూర తిననున్నాడు, బెడ్డు పాలుతోనే సరిపెట్టుకున్నాడు. వీళ్ళ చూసేది ఉంటే పాపం పిల్లోడు ఎంత బాగా తిరుగుతూ ఉండే, రాత్రి అయితే ఎన్ని పెగ్గులు వేసుకుని ఇదేదో అంటే ఒక ఫుల్ లగ్జరీ లైఫ్ అంతా మిస్ చేసుకొని ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. ఆయనేమో ప్రజా సమస్యల మీద వెళ్ళారా, లేకపోతే ఇంకేమన్నా కనుక ప్రజల కోసం ఫైట్ చేసి వెళ్ళారా, ఇంకా ఏదన్నానా, లేకపోతే ఇంకేదైనా ఒక సిద్ధాంతం కోసం ఫైట్ చేసి వెళ్ళారా? ఒక క్రిమినల్ కేసు కదా ఇది, చాలా తీవ్రమైన కేసు కదా, ఒక సామాజిక క్రిమినల్ కేసు ఇది. మనం ఎక్కడైనా సానుభూతి చూపెడితే బాధితురాల మీద చూపెట్టారు, ఆమె మానసిక పరిస్థితి మీద చూపెట్టారు. కానీ వీళ్ళు చూడండి, ఇంకా ఒక పార్టీలకు పూర్తిగా వత్తాసు పలికే ఆ సెక్షన్, మరీ ముఖ్యంగా వాళ్ళు రాసుకుంటూ వచ్చే కథనాలు, మాట్లాడే మాటలు, చివరికి ఇంకా దేశంలో ప్రస్తుతం మహిళల కోసం ఉన్న చట్టాలనే మార్చి పడేయాలని గొంతు సించుకొని ఒక మహిళల్లో అంటే మగజాతి ఆనిముత్యం పని. నిజంగా ఆమె మాట్లాడే మాటలు కాన్ఫిడెంట్గా ఏదో పెద్ద పెద్ద డైలాగులు చెబుతూ ఉంటే ఏం కర్మ పట్టిందిరా జనానికి ఇట్లాంటి వాళ్ళందరినీ చూడాల్సి వచ్చింది అని చెప్పి అనిపిస్తుంది. ఆ గుక్క పెట్టి ఏడ్ చేస్తున్నారు లిటరల్గా. ఒక ఆయనేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ పిల్లల మంచోళ్ళనా అని చెప్పి పోలు, ఈ మగజాతి ఆనమత్యమేమో ఇంకా ఏడుపులు పెడబొబులు. ఏం దరిద్రం రా స్వామి. ఈ వారాంత పలుకుల పత్రిక ఏమో ఫ్రంట్ పేజీల కథనాలు, ఆయన మీద జాలి, పాపం తినట్లే, లోపల బెడ్డు పాలే తింటూ ఉన్నాడు, ఎవరు ఇంకా కలిసేకి పోలే, పాపం ప్రత్యేక సదుపాయాలు లేవు, ఇంకా మామూలు ఏడుపులు కాదు. ఎక్కడైనా మీడియా అనేది బాధితుల కోణంలో చూపెట్టాలి, బాధితుల కోణంలో సానుభూతి. ఇక్కడ మళ్ళీ మైనర్ గర్ల్ అయ్యి ఇంత తీవ్రమైన మానసిక వేదన ఆమె అనుభవించింది అన్నప్పుడు ఆమె ఎంత స్ట్రెస్లో ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి, వీళ్ళ మీద ఏమన్నా కనుక కథనాలు రాస్తారు, వార్తలు ప్రసారం చేస్తారు. కానీ ఈ కర్మ చూడండి, వీళ్ళు పత్రికలు, టీవీ ఛానళ్ళు, జర్నలిస్టులు ఇట్లాంటి మనస్తత్వంలో ఉన్న వాళ్ళు ఉంటే చివరికి వీళ్ళు ఇంకా రేపుల అత్యాచారాలను కానీ చట్టబద్ధం చేయడం చెప్పి అడిగేటట్లున్నది ఈ సెక్షన్ అంతా కూడా.